వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరు రిఫర్ చేశారు అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్, ఈ కంపెనీలోనే ఎందుకు పని చేయాలి, వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొచ్చారు అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఎవరైతే న్యూగా వచ్చారో వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటారు. పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు రిఫర్ చేశారు అనేది ఒకసారి తెలుసుకుందాం. పర్లేదు మామూలుగా నా పేరు విశాల్ రెడ్డి. నా పేరు విశాల్ రెడ్డి అండి. నరసింహ సార్ వస్తుంది సార్. నమస్తే అండి. నా పేరు విశాల్ రెడ్డి. నన్ను నరసింహ సార్ తీసుకొచ్చారు. నరసింహ సార్ స్టడీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ వస్తున్నాను, ఇంట్రెస్ట్ వస్తున్నాను. మార్కెటింగ్ అని కానీ సేల్స్ కానీ నేర్చుకున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రత్నం గారు. నా పేరు రత్నము. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మా నరసింహ యాదవ్ తరపు నుంచి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను 19 నుంచి రియల్ ఎస్టేట్లో నడుస్తున్నాను. ముందు నా ఉద్యోగం రైల్వే, 19లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇంతవరకు రియల్ ఎస్టేట్లో నడుస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు యంగర్స్ కూడా బిజినెస్ చేయాలంటే చేద్దామా వద్దా అని ఆలోచిస్తారు. కానీ సార్ కూడా ఈ వయసులో కూడా బిజినెస్ చేయడం సార్, ఎందుకంటే వయసు అనేది ఏజ్ కండి, మనసు కాదు. మనసు ఇంకా ఎట్లా ఉంటే అట్లనే పని చేసుకోవచ్చు. ఓకే అండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వయసులో కూడా మీరు చక్కగా మాతో పాటు ఉరుకులు పెడతారు కాబట్టి మీకు కూడా అలాగా దేవుడు కూడా అన్ని రకాలుగా డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నగేష్ సార్ రండి. సేల్స్ హెడ్గా మనం రిక్రూట్మెంట్ అయ్యారు. సార్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సార్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి సార్ కూడా మన పర్ఫెక్ట్ లెవెల్ ఎంత చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా దేశ విదేశాలు మన పర్ఫెక్ట్ లెవెల్ నుంచి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాగేష్ సార్, నేను ఉండేది వేదికట్టంలో ఉంటాను. గత కొన్ని బ్యాంకింగ్లో చేశాను సార్. యాక్చువల్గా జాబ్ మొత్తం కొన్ని సంవత్సరం ఇన్సూరెన్స్లో ఒక 1 ఇయర్ బ్యాంకింగ్లో చేశాను. నా డ్రీమ్ ఏంటంటే సార్, మనము ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే టెక్నాలజీస్ మొత్తం పెరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఏంటంటే కాంపిటీషన్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఒకటే లేఅవుట్ ఉంటుంది. అది అయిపోయిందంటే మనం వేరే వెంచర్ దగ్గరికి వెళ్ళిపోవడం, లేదా వేరే వెంచర్ కానీ వేరే జాబ్లో చూసుకోవడం. బ్యాంకింగ్లో నుంచి ఎందుకు వచ్చానంటే సార్, నేను 10 ఇయర్స్లో జాయిన్. బ్యాంకింగ్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ 10 ఇయర్స్లో నేను సంపాదించినందుకు ఏం లేదు. అందరిలో ఆ వచ్చిన ఇన్కమ్ మొత్తం నా ఫ్యామిలీ నడిపించుకోవడం, ఇంటి కిరాయిలు కట్టుకోవడం, పిల్లల ఎడ్యుకేషన్స్, పండుగలు, పబ్బాలు, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం ఒక ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడే, అంటే నా ఉద్దేశం ఏమంటే సార్, చాలామంది రియల్ ఎస్టేట్ అంటే కొందరు అనుకుంటారు ఏంటంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అట్లా దిగడం బెటర్ కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడే, దీంట్లో ఏజ్తో సంబంధం లేదు సార్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా నాలెడ్జ్ ఉన్నా, ఒకవేళ సర్కిల్ ఉన్నా ఇందులో దిగి పైసలు సంపాదించుకోవాలనే ఒక ఆశ, తపన ఉంటే ఇందులో ఖచ్చితంగా ఎదుగుతాం. ఇందులో పర్ఫెక్ట్ లేఅవుట్కి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ బహుళ ఒక ఆప్షన్స్ ఉన్నాయి సార్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇందులో ఏంటంటే పర్ఫెక్ట్ లేఅవుట్లో ఒకటే వెంచర్ కాదు, కస్టమర్కి ఒకవేళ కస్టమర్కి నాగార్జున సాగర్ కావాలి, లేదంటే సంగారెడ్డిలో కావాలి, లేకపోతే వనం కావాలి అని ఒకసారి కస్టమర్ సెర్చ్ చేస్తే మన దగ్గర ఉన్న లేఅవుట్ ఒకటే కాదు, కస్టమర్కి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్కి మన దగ్గర ఒకవేళ అక్కడ సైట్ లేదని ఒక కస్టమర్ మనం లూజ్ చేసుకున్నట్టు, ఒక ఆపర్చునిటీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు. అలా కాకుండా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ ఉన్నాయి. ఈ వెంచర్స్ ఏంటంటే మనం ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇన్ని ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి కాకుండా ఒకటి, అంటే కస్టమర్కి, ఇప్పుడు నేను కస్టమర్ని కలిసాను అనుకునే ఎగ్జాంపుల్, ఆ కస్టమర్కి ఏంటంటే నాగార్జున హైవేనే కావాలి, మన దగ్గర అక్కడ ఉండదు. ఆ కస్టమర్ని వదులుకోలేదు. ఒక కస్టమర్ని చూస్తే వరంగల్ హైవేనే కావాలి, లేకపోతే శంషాబాద్. అంటే సార్, మనకు రియల్ ఎస్టేట్లో ఒక్కోసారి అవగాహన వచ్చి మనకు ఒకవేళ ఇందులో నాలెడ్జ్ వచ్చిందంటే కస్టమర్ మనలే తప్ప, ఒకవేళ నెక్స్ట్ వాళ్ళ రిలేషన్లో ఎవరికి కూడా ఒకవేళ సైట్ సేల్ చేయాలన్నా, ఏం సేల్ చేయాలన్నా మనల్ని అప్రోచ్ అవుతారు.
ఈ విధంగా అప్రోచ్ అవుతారు. ఇక్కడ చాలా బహుళ మనకు ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి 100% ఇక్కడ గ్రోతింగ్ అనేది ఉంది. ఇందులో మనము సక్సెస్ఫుల్ అవుతాము అన్న 100% నమ్మకం ఉంది. ఇదే సక్సెస్ఫుల్ మీ అందరి తోడుగా ఉంది. అందరూ బాగుపడాలి, అందరూ నేను ఉండాలని నేను కోరుకుంటాను. అలాంటి నా లక్ష్యం. ఈ కార్యక్రమం తీసుకొచ్చిన నేను ముఖ్య రిలేషన్స్ అనేది తీసుకొచ్చారు. నేను లాస్ట్ 4 years నుంచి రిలేషన్స్ అనేది కష్టంలో ఉన్నాను బ్యాంకింగ్ సెక్టర్ పరంగా. నేను ఒకసారి చెప్పారు సార్ దీని గురించి 2-3 years బ్యాక్ చెప్తే ఏంటంటే అప్పుడు నేను వేరే ఉన్నప్పటి నుంచి మాట్లాడాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అర్థమైందంటే మనం కూడా ఇప్పటి నుంచి ఎర్నింగ్ చేస్తేనే ఒకప్పటికి మనకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచించలేమని చెప్పేసి ఉద్దేశంతో ఒక లాంగ్ స్టెప్ తీసుకున్నాను. ఆ స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నాను. నేనైతే రైట్ స్టెప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ.